2023 శంకుస్థాపన చేస్తే ఆ రోజే చెప్పారు ఆయన. 2023లో శంకుస్థాపన చేసే రోజు చెప్పారు, ఈ భోగాపురం ఎయిర్పోర్టు అనేక మంది ప్రజల యొక్క, రైతుల యొక్క త్యాగం ద్వారా ఈ ఏర్పాటు కాబడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికం అవుతుంది అని చెప్పి ఆ రోజే అదే మీటింగ్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గారు ఆయన జగన్ గారికి హామీ ఇచ్చారు, అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ మీదుగా నేషనల్ హైవే 16ని కలపటానికి 6 లైన్ల 6 వరుసల రహదారి నిర్మాణం కావాలని నన్ను సతాయిస్తున్నాడు ఒక సంవత్సరం నుంచి. నేను అవదని చెప్తున్నాను. చెయ్యాలి సార్, నువ్వు ఎట్టైనా చెయ్యాలని నన్ను గట్టిగా పట్టుకుని వదలలేదు. నేను ఈరోజు అనౌన్స్ చేస్తున్నాను, 6,600 కోట్ల రూపాయలతో వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ మీదుగా నేషనల్ హైవే 16ని కలిపేదా అనుసంధానం చేస్తూ 6 వరుసల రహదారి నిర్మాణానికి మంజూరు చేస్తున్నాను అని చెప్పి ఆ సభలో, శంకుస్థాపన సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఆయన ప్రకటించారు. ఇది ఎప్పుడన్నా చంద్రబాబు ఊహించాడా, ఆలోచించాడా? చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు చెప్పండి, ఆలోచించారా, అడిగారా? ఊరికే 15,000తో అంటే 15,000 మీరు ప్రకటనిస్తే సరిపోద్దా, రాయేస్తే సరిపోద్దా శంకుస్థాపనకి? ఇవాళ అంటే మీరు చెప్పేది ఏంటి? మీరు ఎప్పుడు గెలిచారు? 2024 జూలైలో ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ ఆఖరిలోనే ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. అంటే 2024 జూన్ ఆఖరి అయిపోతే అంటే అదొక 6 మాసాలు, ఇది ఒక 12 మాసాలు. అంటే 18 నెలల్లో మీరు భూసేకరణ చేసేసి ఎయిర్పోర్ట్ కట్టేసేసి మొత్తం పూర్తి చేసేసారా? R&R ప్యాకేజీ నిర్మాణం చేసి 18 మాసాల్లో. అరే ప్రజలు అన్నీ ఆలోచిస్తారే, 18 మాసాల్లో మనం పూర్తి కట్టడం సాధ్యం అవుద్దా ఎయిర్పోర్ట్ అనేది? అది అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయటం అనేది అవుతుందా అంటే ఆ స్పృహ కూడా లేకుండా ఎంతసేపు ఎవడు చేసిన పనైనా మన ఖాతాలో వేసుకోవాలి. మేమే చేసాం అని చెప్పని డబ్బాలు కొట్టుకుని ఎవడో కష్టార్జితాన్ని కూడా మీ జేబులో వేసుకోవాలనేటువంటి తప్పుడు ఆలోచన మీ గురువు నేర్పిన, చంద్రబాబు నేర్పినటువంటి తప్పుడు సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి మన ఇండిగో రామ్మోహన్ నాయుడు గారు తంతు మనం చూస్తున్నాం. ఎలా అవుతుంది చెప్పండి? భోగాపురం ఎయిర్పోర్టు 18 మాసాల్లో భూసేకరణ పూర్తి చేసి నిర్మాణం పూర్తి చేయటం. ఇవాళ మొన్నటిదాకా ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాడని అడుగుతున్నారు. జగన్ వచ్చి మేము తీసుకొచ్చిన వ్యాపార సంస్థలన్నీ కూడా పారిపోయేట్టు చేశాడని చెప్తున్నారు. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ పారిపోలేదా? భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టేవాళ్ళు పారిపోలేదా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీరే చెప్పారు కదా, మీ తండ్రి కొడుకులు ఇద్దరు మొత్తం అందరూ పారిశ్రామికవేత్తలు అందరూ పారిపోయారు అన్నారు కదా. పారిపోతే భోగాపురం ఎయిర్పోర్టు ఎలా పూర్తయింది? మీరు ఎక్కిన 18 మాసాలకే మీరు వచ్చి వాళ్ళ ఫోటోలు దిగటానికి, లేదా ట్రయల్ రన్లో విమానాలు దిగటానికి, చేతులోపటానికి మీకు అవకాశం ఎట్లా వచ్చింది? జగన్ కష్టంతో, జగన్ ఆలోచనతో, జగన్ పడ్డ శ్రమతో కదా వచ్చింది. ఇవాళ మీరు ఫోటోలు దిగినంత మాత్రాన, మేమే చేశామని టీవీలో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చినంత మాత్రాన ప్రజలకి వాస్తవాలు తెలుసు అనేది ఇదొకటే కాదు. ఆ రోజు ఏం చెప్పారు? మీరు ఎక్కిన కొన్నాళ్ళు, 1 సంవత్సరం పాటు జగన్ వస్తాడని మమ్మల్ని అడుగుతున్నారు. ఏ దేశం వెళ్ళినా, ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా జగన్ మళ్ళీ గెలుస్తాడా అని అడుగుతున్నారు అన్నారు. సంవత్సరం పూర్తి చేస్తున్న సందర్భంగా ఏం మాట్లాడారు? జగన్ అనే ఒక భూతాన్ని మేము పాతేసామని చెప్పి మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు సంవత్సర పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని మేము పాతేసాం, అందుకనే పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకొస్తున్నారు. వైజాగ్లో మాకు 20 లక్షలు పెట్టుబడులు పెడతాం, కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పని పరిగెత్తుకొచ్చారు. మేము జగన్ నామరూపాలు లేకుండా చేసాం. ఇక జగన్ మళ్ళీ ఎప్పటికీ భూమి ఉన్నంత వరకు జగన్ మళ్ళీ గెలవడని చెప్పని సొరకాయ కోతలు కోశారు కదా. మరి ఏమైంది? మెడికల్ కాలేజీలో టెండర్లు ఎందుకు రావట్లేదు?
మీరు పిలిస్తే మెడికల్ కాలేజీ టెండర్లు ఎందుకు రావట్లేదు? మీ వాళ్ళేమో జగన్ భయపెట్టాడని రావట్లేదు, జగన్ రౌడీజం అని మీరే చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు జగన్ రౌడీజం చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు అని చెప్తారు. ఓ పక్కేమో జగన్ ఏమో భూస్థాపితం చేశామని చెప్పి మీరు 6 నెలలు గడవలేదు కదా, మరి భూస్థాపితమైన మనిషి మళ్ళీ లేచాడా? ఒకడు చెప్తాడు జగన్ అనే భూతాన్ని సీసాలో పెట్టేసేసి లోపల పాతేసామన్నారు. అంటే జగన్ని పాతేయటం మీ వల్ల కాదు, మీరు 10 జన్మలు ఎత్తినా అవలేరనేది ప్రజలకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? జనం గుండెల్లో ఉన్నటువంటి జగన్, జనబలం ఉన్నటువంటి జగన్, ప్రతి సామాన్యుడి ఇంట్లో ఫోటో రూపంలో ఉన్నటువంటి జగన్, ఎవరు మీలాంటి వాళ్ళు ఎంతమంది తలకిందులు తపస్సు చేసినా ఏమీ చేయలేరనేది మీకు అర్థం కావట్లేదా అని అడుగుతున్నాను. మీరు ఎన్ని సొరకాయ కోతలు కోసినా జగన్ని మీరు ఏమీ చేయలేరు. 2029వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావటం ప్రజలు తమవాడిగా తమ ఇంట్లో మనిషిగా మళ్ళీ గెలిపించుకోవటం ఖాయం. మీరు ఎన్ని విషప్రచారాలు చేసి ఒకసారి మీరు లాభపడ్డారు, గెలుపొందారు. ఇక మీ ఆటలు సాగవని ప్రజలు ఇప్పటికే చెప్తున్నారు. ఇవాళ మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ముందు వీళ్ళు ఏం చెప్పారు? తండ్రి కొడుకులు ఇద్దరు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, నాకు రోగం వస్తే పరిగెత్తు నిమ్స్కి వెళ్ళేవాడిని, నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేవాడిని అని చెప్పాడు. వైద్యం అనేది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఉంటేనే అద్భుతమైంది. మేము రాగానే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా అద్భుతంగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొన్ని సీట్లు 30 సీట్లు 40 సీట్లు 12 లక్షలకు కొంత 20 లక్షలకు కొంత కొన్ని సీట్లు పెట్టాడు. కాలేజీలు నడవాలని చెప్పని, కాలేజీలు ఎవరి దగ్గర చేయి చాపకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, కాలేజీ కుంటుపడకుండా మెడికల్ కాలేజీ నడవాలని చెప్పని, అసలు అది కూడా లేకుండా మొత్తం 150 సీట్లు మేము ఉచితంగా 15,000 రూపాయల ఫీజుకి మేము చేసేస్తాం, జీవో ఇస్తామని చెప్పిన వీళ్ళు ఇవాళ 10 మెడికల్ కాలేజీలని, అంటే 17 మెడికల్ కాలేజీలు మొత్తం ముందు 10 అమ్మటం, తర్వాత మరొక 7 అమ్మటకానికి పెట్టినటువంటి పరిస్థితులు చూస్తే, ముందేం చెప్పారు? ఓ అద్భుతం ఇచ్చేస్తున్నాం మేము, అద్భుతమైన ఇది అది అన్నారు. ముందు హాస్పిటల్ ఊసేత్తల, హాస్పిటల్ కూడా ఇస్తున్నామని చెప్పారు. ముందు 33 అన్నారు, ఇప్పుడు 66 అంటున్నారు. కానీ ప్రైవేట్లోనే అద్భుతంగా ఉంటుంది వైద్యం అని చెప్తున్నారు. గవర్నమెంట్లో వైద్యం బాగోదు అంటున్నారు. గవర్నమెంట్లో వైద్యం బాగోనప్పుడు మీరెందుకు ముఖ్యమంత్రిగా అని అడుగుతున్నాను. మీరెందుకు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్తున్నాను. అంటే మీ ఏలుబడిలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం బాగోదు, ప్రైవేట్లో అయితేనే బాగుంటుందని చెప్పని, మీ నాయకత్వం అసమర్థత నాయకత్వం అని చెప్పని మీరు చెప్పుకున్నప్పుడు ఇంకా మీరు ఆ కుర్చీలో కూర్చుంటాకి మీకు అర్హత ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను.